బెంగాల్లో ఆర్జీకర్ ఆసుపత్రి ఉదంతం గుర్తుంది కదా. ఒక డాక్టర్ని అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటనలో మమతా బెనర్జీ ప్రభుత్వం ఆ మేనేజ్మెంట్కి అనుకూలంగా, అదే సందర్భంలో చంపిన వాళ్ళకి, రేప్ చేసిన వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించడం, అందుకని చివరికి అక్కడ ప్రజలందరూ ఒక్కటై ఆ బాధితురాలి తల్లినే ఎమ్మెల్యేగా గెలిపించారు. ఓ పక్కన వాళ్ళని ఇప్పుడు విచారిస్తున్నారు, ఇళ్లని కూల్చారు, ఇదంతా జరుగుతోంది కదా. ఇప్పుడు అదే తరహా ఒక రేప్ అండ్ మర్డర్ ఇన్సిడెంట్ బరూపూర్ ప్రాంతంలో జరిగింది. పబ్లిక్ పెద్ద ఎత్తున రోడ్డు ఎక్కారు. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ అక్కడికి వెళ్ళి వివాదం చేద్దాం అనుకున్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం కూడా దానికంటే ఖండించింది. ఇమ్మీడియట్ గా జీరో టాలరెన్స్, నలుగురు ఇండివిజువల్స్ ని ఇంక్లూడింగ్ ప్రైమ్ అక్యూజర్తో సహా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సువేందు అధికారి స్వయంగా విక్టిమ్ కుటుంబంతో, వాళ్ళ తండ్రితో మాట్లాడారు. అధికారులు మిగతా యాక్టివిటీ చేసుకొచ్చారు. స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇస్తామని చెప్పారు. ఇది మమతా బెనర్జీ దగ్గర కరువు అయింది, సువేందు అధికారి దగ్గర ఓకే అయింది.